ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం 3వ లైన్ మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం 3వ లైన్. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటయ్యా ఆ మాట అంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే మనకి ముఖ్యమైన స్నేహితుడు, మనతో స్నేహం చేసేవాడు. స్నేహితుడు ఎలా ఉంటాడయ్యా అంటే మన మనసంతా పంచుకునే వ్యక్తి అయి ఉంటాడు. చూడండి, చాలా విషయాలు భర్త భార్యతో చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా స్నేహితులతో పంచుకుంటాడు. తల్లిదండ్రులతో చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా పిల్లలు తన స్నేహితులతో చెప్పుకుంటారు, పంచుకుంటారు. స్నేహితులతో ఎక్కువ స్నేహం చేస్తారు. స్నేహితుడు అంటే ఎక్కువ స్నేహం చేసే వ్యక్తి. ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటారు, ఎక్కువ కలుసుకుంటూ ఉంటారు, తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాసులు ఎవరయ్యా అంటే వస్తారు, పని చూసుకుంటారు, తిరిగి వెళ్ళిపోతారు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులుగా పిలవలేదు, స్నేహితులుగా పిలుస్తున్నాను అంటున్నాడు. చూడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పిల్లలుగా మనల్ని ఎందుకు పిలుచుకుంటున్నాడయ్యా ఆయనంటే స్నేహితులుగా ఉండటానికి పిలుచుకుంటున్నాడు. స్నేహితుడు అంటే స్నేహం చేసే వ్యక్తి, మనస్సు విప్పి మాట్లాడే వ్యక్తి, తన హృదయంలో ఉన్నదంతా పంచుకునే వ్యక్తి. అలా నేను మిమ్మల్ని పిలుస్తున్నానని ప్రభు అంటున్నాడు. ఆయనతో మనల్ని స్నేహం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. దాసులుగా ఉండటానికి పిలవట్లేదు. ఏదో ఆయన పాదాల దగ్గర మనం కూర్చొని ఆ పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకునేదాకేనండి. ఆ తర్వాత ఆయన ఎప్పుడు మనకు ముఖ్యమైన స్నేహితుడుగా ఉంటాడు, మనకి యాజకుడుగా ఉంటాడు, మనకి కాపరిగా ఉంటాడు. మన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా మేలే చేస్తాడని, స్నేహితుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం అది. ప్రతి వ్యక్తిని కూడా తనతో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పిల్లల్ని పిలుచుకున్నాడు కూడా. ఈరోజు లోకంలో పాపంలో నశించిపోతున్నటువంటి నిలబడ్డ నా దగ్గర నుండి దేవుని మాటలు వింటున్న మీ అందరి వరకు ఎందుకు మనం పిలువబడ్డాము అంటే ఆయనకి స్నేహితులుగా ఉండటానికి పిలువబడ్డామండి. మనం ఏం చేస్తున్నామంటే అందరితో స్నేహం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. స్త్రీలైతే స్త్రీలతో, పురుషులైతే పురుషులతో, కొంతమంది స్త్రీ పురుషులతో, పురుషులు స్త్రీలతో కలిసి స్నేహం చేస్తున్నారు. కానీ ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడో ఆ విషయాన్నే మనం మర్చిపోయామండి. అసలు ఆయనతో తప్ప అందరితో స్నేహం చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే ఈరోజు చాలామంది దేవుని పిల్లలుగా ఉండి కూడా పొట్టబట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు స్నేహితుడిగా లేడు. దేవుని పిల్లలుగా పిలువబడి కూడా చాలామంది ఈరోజు శ్రమల్లో ఎందుకు కూరుకుపోయారు అంటే చేయాల్సిన ఆయనతో వాళ్ళు స్నేహం చేయట్లేదు. కాబట్టి ప్రభువుతోనే మనం స్నేహం చేస్తే ఆయనకు మనం స్నేహితులు అవుతామండి. ఆయన చెప్పిన మాటలన్నీ వింటే మనం ఆయనకు స్నేహితులు అవుతామండి. చూడండి, మనం అనుకుంటాం దేవుడు మనల్ని దాసులుగా పిలవలేదట, స్నేహితులుగా పిలిచాడట, ఇక మీదట దేవుడే నా స్నేహితుడు అనుకుంటాం. కానీ ఆయన స్నేహితుడిగా ఉండాలి అంటే అందరికీ ఉండడు సుమా. ఈ ముందు వచనాల్లో రాయబడి ఉంది చూడండి, 14వ వచనం నుండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యందరు. హల్లెలూయా. అమూల్యమైన మాటలండి. చూడండి, అందరూ స్నేహితులు కాదండి. ఎవరైతే దేవుడు ఆజ్ఞాపించినట్లు చేస్తారు, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తారు, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో, ఆయన బ్రతకమని చెప్పినట్లు ఎవరైతే బ్రతుకుతారో,
పరిశుద్ధంగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, నమ్మకంగా బ్రతకడం, సత్యాన్ని అనుసరించి నడవటం, అబద్ధాలు ఆడకుండా బ్రతకటం, మోసాలు చేయకుండా బ్రతకటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞల్లో చాలా విషయాలు ఉన్నాయండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటం, తల్లిదండ్రులను ప్రేమించటం, దేవుని సన్నిధికి నమ్మకంగా రావటం, అబద్ధం ఆడకుండా, మోసాలు చేయకుండా, పొరుగు వారిది ఆశించకుండా, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలండి. నిర్గమకాండ గ్రంథంలో ఈ విషయాలన్నీ రాసుంటాయి. ఈ ఆజ్ఞలన్నిటిని ఏ వ్యక్తి అయితే గైకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే దేవునికి స్నేహితుడు అవుతాడు. హల్లెలూయా. అందరూ స్నేహితులు కాదు సుమా. దేవుడు పిలిచాడు, దాసులుగా ఉండకూడదు, స్నేహితులుగానే ఉండాలని దేవుడు పిలిచాడు. కానీ ఈ రోజున మనం చాలా మందిని చూస్తే ఇంకా దాసులుగానే బతుకుతున్నారు, స్వతంత్రులుగా లేరు, దాసులుగా పనివారిగా బ్రతుకుతున్నారు చాలామంది. కారణం ఏంటి? స్నేహితులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నారంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనతో స్నేహం చేయాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలండి. లేవియాకాండ గ్రంథంలో ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. లేవియాకాండ గ్రంథంలో రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నిజమేనండి. దేవుని స్నేహితులుగా మనం పిలువబడాలి అంటే, ఆయనతో ఆ సన్నిహితమైన సంబంధాన్ని మనం గడపాలి అంటే, ఆయనతో ఆ సహవాసాన్ని మనం చేయాలి అంటే, ఆ స్నేహితులుగా మనం పిలువబడాలి అంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. సమస్త ప్రవర్తన యందు నడకలో పరిశుద్ధత ఉండాలి, చూపులో పరిశుద్ధత ఉండాలి, వినికిడిలో పరిశుద్ధత ఉండాలి. ఈ రోజున చాలామందిని మనం చూస్తే సెల్ ఫోన్ ఒకటి పెట్టుకొని చూడకూడని దృశ్యాలు కళ్ళతో చూస్తూ, వినకూడనటువంటి మాటలు, బూతులు, సాహిత్యాలు చెవులతో వింటూ, హృదయంలో వ్యర్థమైన వాటి అన్నిటినీ ఆలోచిస్తూ, ఈరోజు చూడండి 10 సంవత్సరాల పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు, పసి పిల్లల దగ్గర నుండి పాపం విచ్చలవిడితనంగా పెరిగిపోవటానికి కారణం ఈ సెల్ ఫోన్లే కదండి. ఈ టచ్ ఫోన్లు రావటం, పసిపిల్లల దగ్గర నుండి పిల్లలకి ఫోన్లు అలవాటు చేయటం, చాలామంది బంధకాలలో కూరుకుపోవటం. చూడండి, దేవునికి స్నేహితులుగా ఉండవలసినటువంటి పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కి స్నేహితులుగా మారిపోయి ఆ సెల్లో చూస్తున్నటువంటి అశ్లీలమైన దృశ్యాలు పిల్లలు బాల్యం నుంచి చెడిపోవటానికి కారణమైపోతుంది కదండి. ఎంతోమంది అలాగే చెడిపోయి, ఈరోజు యవనస్తులు అలాగే చెడిపోయి, రాత్రులు లేదు, పగలు లేదు, అర్ధరాత్రులు లేదు, ఆ ఫోన్లు చూస్తూ గంటలు గంటలు తెల్లవారేదాకా రోడ్ల మీద మాట్లాడుతూ ఇష్టానుసారంగా పాపంలో బ్రతుకుతున్నారు కదండి. దేవుని నమ్మినటువంటి పిల్లలు కూడా, దేవునికి ఆరాధన చేసేటటువంటి పిల్లలు కూడా ఈ చెడుకు అంతటికి బానిసలైపోయి కుటుంబాల్లో సమస్యలు తెచ్చుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు కదండి. మీరు ఎలా దేవునికి స్నేహితులుగా పిలువబడతారు? ఈ ఉదయకాల సమయం దేవుని సేవకురాలుగా నేను అడుగుతున్నాను, మీరు దేవుని స్నేహితులుగా ఎలా పిలువబడతారు? దేవునితో స్నేహం చేయాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. దేవునితో స్నేహం చేయాలి అంటే సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, వినికిడిలో పరిశుద్ధత, సమస్త ప్రవర్తన యందు, ఆలోచనలో, తలంపుల్లో, ఉద్దేశాల్లో కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే ఆంతర్యంలో సత్యాన్ని కోరుకునే దేవుడు, అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు. సత్యాన్ని అనుసరించి నడుస్తూ, నీతిని అనుసరించి నడుస్తూ, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం పాటించగలిగితే ఆయనకి మనం స్నేహితులు అవుతాం అంట. అదే కదా ప్రభు చెప్పారు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యజమానుడు ఏం చేస్తున్నాడో దాసులకు తెలియదు కదండి, అన్నీ చెప్పరు కదా. కానీ ప్రభు ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో, ఏం జరగబోతుందో అన్నీ ముందే చెప్పేశారు. ఈరోజు కరువులు వస్తున్నాయి, బైబిల్లో దేవుడు ముందుగానే చెప్పేశాడు. భూకంపాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తాయని బైబిల్ గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పారు. వరదలు వస్తున్నాయి, ఈ విపత్తులన్నీ వస్తాయి, జరగవలసి ఉందని దేవుడు ముందుగానే చెప్పాడు. ఈ రోజున ఆస్తి నష్టం, జన నష్టం కలుగుతుంది, ప్రాణ నష్టం కలుగుతుంది, ఇవన్నీ జరుగుతాయని బైబిల్ గ్రంథంలో ముందే రాయబడి ఉన్నాయండి. 2024 సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఏం జరగబోతుందో అవన్నీ కూడా రాసి ఉన్నాయి. దీనికి పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన పనేమి లేదండి. ఇవన్నీ మనసు ఇప్పి దేవుడు తన పిల్లలతో ఎలాగూ చెప్పగలిగాడు అంటే, ఆయన దాసులుగా తన బిడ్డలను ఎంచుకోలేదు, కానీ స్నేహితులుగా ఎంచుకున్నాడు. స్నేహితులతో అన్ని విషయాలు యజమానుడు పంచుకుంటాడు కాబట్టి
దేవుడు తన బిడ్డలతో అన్ని విషయాలు పంచుకున్నాడు, అన్నీ చెప్పేశాడు. ఏం జరుగుతుందో చెప్పాడు, ఏం జరగబోతుందో చెప్పాడు, ఇంతకుముందు ఏం జరిగిందో కూడా చెప్పాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగి ఉన్నవాడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని మనం స్నేహితుడిగా చేసుకుందామా? ఆయనే మనకు స్నేహితుడిగా ఉంటే మన జీవితంలో ఇంకా మనకేం కొదువ? ఆయనతో స్నేహం చేద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయనలాగా బ్రతుకుదాం, దైవ దీవెన మనం పొందుదాం. గాడ్ బ్లెస్ యు అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో అమూల్యమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని దాసులుగా మీరు ఎంచలేదు, కానీ స్నేహితులుగా పిలుచుకున్నారు. మీతో స్నేహం చేయడానికి మాకు అర్హత లేదు, కానీ ఇటు కృపను మీరు మాకు అనుగ్రహించారు. నాయనా, మీరు ఎలా బ్రతికారో అలాగే మేము బ్రతకడానికి సహాయం చేయండి. మీ మాటలను, మీ ఆజ్ఞలను అనుసరించి మేము నడవటానికి సహాయం చేయండి. నీ ఆజ్ఞలను గైకొనిన వారే మీతో స్నేహం చేస్తారని, మీకు స్నేహితులు అవుతారని లేఖనంలో రాయబడి ఉంది. మేమందరం కూడా నీ ఆజ్ఞలను గైకొనేవారిగా, నీ మాటల ప్రకారం జీవించేవారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో, పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఆయన కూలి పనులకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి. రోడ్ల మీద ప్రయాణిస్తున్న బిడ్డలందరికీ నీ కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈ రోజంతా నీ కృపాసన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయం చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాలపు మన్నాల్లో మనం మరలా కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్.